గుడ్ మార్నింగ్ చెప్తావా? హాయ్. ఇప్పుడు స్ప్రింగ్ కదా, చూడండి మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయో, పువ్వులు. చెప్పాలంటే చాలా ఓవర్వెల్మింగ్గా ఉందని చెప్పచ్చు పనులన్నీ కూడా. ఇలా డిజర్ట్ కైండ్లోనే మ్యాంగో షేప్ ఉంటుంది, నీకు చాలా ఇష్టం అది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్తావా? హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు? ఎవరు దింపుతున్నారు నివిని? మా అమ్మ. యా, మా అమ్మ దింపుతుంది నివిని కింద గార్డెన్లో. యా, చల్లగుంది బాబోయ్. అవునా? సో వెళ్దామా నీవి? ఈరోజు మా అమ్మ దింపుతుంది నివిని. ఓ ఐస్ అయి ఉంది ఇంకా, చూడు కార్. సో వాళ్ళైతే దింపేసి వచ్చానమాట. ఇప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను రెవేకి. నివికి నెయ్యి లేదనమాట, ఇంట్లో అయిపోయింది, అసలు టైమే దొరకట్లేదు ఈ మధ్యన. సో బటర్ తీసుకోవడానికి వచ్చాను. అది తీసుకుని ఇప్పుడు ఈరోజు అలా అయినా సరే నెయ్యి చేయాలి ఇంట్లో. సో నేను వాడే బటర్ ఏమో వచ్చేసి మోల్క్రే బటర్. ఆల్రెడీ చెప్పాను నేను చాలాసార్లు. అది మేము ఎక్కువ ఆల్డీలో షాపింగ్ చేస్తాం, కానీ ఇక్కడ చేయమన్నమాట. రెగ్యులర్గా అయితే ఆల్డీకి వెళ్తూ ఉంటాము. సో ఆ బటర్ కోసం అయితే డెన్స్ బియో కానీ రెవేక్ కానీ రావాలి. డెన్స్ బియోకి వెళ్ళాలంటే అది జంక్షన్లో ఉంటుంది, కార్ పార్కింగ్ అవి ఇబ్బంది అనమాట. అందుకే రెవే ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటాను. సో యా, బటర్ అయితే తీసుకున్నాను, ఒక 3 చాలు. యా, ఓన్లీ ఘీ కోసం అనమాట. బటర్ మేము తినడం తక్కువ, ఘీయే చేసేస్తూ ఉంటాను. సో దానికి 3 చాలు, మళ్ళీ కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు, అందుకే. అండ్ నివికి మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా రోజుల నుంచి అడుగుతుంది. రెవేలో దొరుకుతుంది అనమాట. అది మేము 2 రోజుల నుంచి చూస్తున్నాము. 2 రోజుల నుంచి కాదు, చాలాసార్లు చూసాము, దొరకలేదు. సో ఈరోజు మళ్ళీ చూస్తాను, ఉందేమో ఇక్కడ. ఓకే, ఇది ఫ్రోజన్ డిజర్ట్, ఇది లిచీ. కానీ మ్యాంగో చూస్తున్నాం, మ్యాంగో లేదు, అన్నీ ఉన్నాయి. ఇదేమో వచ్చేసి ఎడ్బియా, ఇది సిట్రోనే మొన్నటి నుంచి ఉంది ఇది. ఇది ఇదేమో వచ్చేసి ఇది గ్రేప్స్ అనమాట, ట్రాబెన్ గ్రేప్ ఫ్లేవర్. నీవికి నచ్చిన మ్యాంగో ఫ్లేవర్ అయితే లేదు. మ్యాంగో కూడా సేమ్ ఇలానే మ్యాంగో షేప్లో ఉంటుంది అనమాట. ఇలా డిజర్ట్ కైండ్లోనే మ్యాంగో షేప్ ఉంటుంది, నీవికి చాలా ఇష్టం అది. సో దానికోసం వెతుకుతున్నా, అది తప్ప అన్నీ ఉంటున్నాయి. హోప్ఫుల్లీ మళ్ళీ నెక్స్ట్ టైం చూడదు. యా, అంతే, అయిపోయింది 5 నిమిషాల పని. యా, బట్ ఐస్ క్రీమ్ మాత్రం లేదు. మళ్ళీ అడిగాను ఎప్పుడు వస్తుందని, వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. మేబీ నెక్స్ట్ వీక్ అంటున్నారు. ప్రతి వీక్ తిరుగుతూనే ఉన్నాం, బట్ యా ఏం చేయలేము. సో యా, ఇప్పుడైతే అండ్ బ్లాగ్లో ఏం జరుగుతుంది ఏంటో మీకు ఏం తెలియదు కదా. ఇప్పుడు మార్నింగ్ బ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక 2 పనులు ఉన్నాయి, అపాయింట్మెంట్స్ అనమాట. ఒకటేమో వచ్చేసి రాథోస్కి వెళ్ళాలి. రాథోస్ అంటే ఔస్లాండర్ బెహోడే అనమాట. సో మా సిటీలో ఔస్లాండర్ బెహోడే ఫారెన్ ఆఫీస్ అనమాట. అక్కడికి వెళ్ళి నాది ఒక కార్డ్ వస్తుంది, అది తీసుకోవాలి. అది కొంచెం స్పెషలే ఇప్పుడు, బట్ అది మళ్ళీ తొందరలోనే చేంజ్ అయిపోతుంది. ఇంకో 2 వీక్స్లో కొత్త కార్డ్ వస్తుంది. కొత్త కార్డ్ వస్తుంది, అది నాకు తెలిసి ఒక 1 మంత్ కూడా నా దగ్గర ఉండదు, మళ్ళీ వెంటనే ఇంకోటి వస్తుంది. సో అవన్నీ అప్డేట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇంకో వ్లాగ్ స్పెషల్గా చేసి చెప్తాను. చెప్పాలంటే చాలా ఓవర్వెల్మింగ్గా ఉందని చెప్పచ్చు పనులన్నీ కూడా. లాస్ట్ ఇయర్ నుంచి అన్నీ మారుతున్నాయి మావన్నీ. లాస్ట్ ఇయర్ నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ అంత ఈజీ అయితే కాదనమాట. చాలా పనులు చాలా ఎక్కువ హెక్టిక్ అయిపోతుందన్నమాట. దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా ఎంత గ్రోత్ ఉంటుందో అంత ఫైనాన్షియల్గా కూడా మనకి స్ట్రెస్ ఉంటుంది, అంత ఖర్చులు ఉంటాయన్నమాట. బట్ తప్పదు. సో లైఫ్ గోస్ అని అంటారు కదా, అలా గో విత్ ద ఫ్లో అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రస్తుతానికి మా ప్రయారిటీస్ అంటూ ఏం లేవు, బట్ అవుతూ ఉన్నాయి. అలాగా మేము చూస్ చేసుకోకపోయినా సరే అవి అవుతూనే ఉన్నాయి.
సో ఏమో నేను ఏం చెప్తున్నాను నాకే తెలియదు. ప్రస్తుతానికి లైఫ్ అంతా పరిగెడుతూ ఉందన్నమాట. థ్యాంక్ఫుల్లీ అంతా బాగుంది లైఫ్. సో అవన్నీ మీకు ఏదైనా వ్లాగ్ చేసి స్పెషల్గా నేను అప్డేట్స్ అన్ని మీకు అందులో చెప్తాను. చాలా కొత్త అప్డేట్స్ వచ్చినాయి ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే. సో అవన్నీ కూడా మీకు చెప్తాను. కొంచెం నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు కూర్చొని మాట్లాడతాను అనమాట. సో ఇప్పుడైతే ఆ 2 అపాయింట్మెంట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళాక ఇల్లంతా మెస్సీగా ఉంది, అది సర్దాలి. అండ్ కుదిరితే మీకు తప్పకుండా ఈరోజు చాక్లెట్ కుకీస్ రెసిపీ చూపిస్తానమాట. చాక్లెట్ చిప్స్ కొనడం మర్చిపోయాను. డిఎంలో తీసుకుంటాను వెళ్ళే ముందు, అది డిఎంలో చాక్లెట్ చిప్స్ తీసుకుంటాను అనమాట. సో నాకు తెలిసి అపాయింట్మెంట్స్ అయిపోయాక టైం అవుతుంది అపాయింట్మెంట్కి వెళ్ళాలి ముందు నేను. సో అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత డిఎంకి వెళ్ళి ఆ చాక్లెట్ చిప్స్ కూడా తీసుకుంటాను అనమాట. ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అడిగారు అనమాట రెసిపీ తప్పకుండా షేర్ చేయండి అని. సో నేనైతే ఈ వ్లాగ్లో షేర్ చేయడానికి చూస్తాను. సో అందుకే బటర్ కూడా తీసుకున్నాను అనమాట. ఘీతో చేస్తామన్నమాట మనం ఇది చాక్లెట్ చిప్ కుకీస్. సో తప్పకుండా అదైతే నేను రెసిపీ పెట్టడానికి చూస్తాను ఈ వ్లాగ్లో. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. వెదర్ అయితే చల్లగా ఉందన్నమాట. కొంచెం మీకు సన్లైట్ కనిపిస్తుంది కదా, కానీ అయినా సరే దానికి తగ్గట్టు చల్లదనం అనమాట. ఫుల్ చల్లగాలి ఉంది, అసలు టూ మచ్ అనమాట. ఇప్పుడు స్ప్రింగ్ కదా, చూడండి మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయో, పువ్వులు. వీళ్ళు సీజన్కి మారుస్తారనమాట. వింటర్లో అయితే మామూలు మొక్కలు వేసేస్తారు. ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంది కదా, చూడండి ఎంత బాగున్నాయో. హౌస్లోనే బెహోడేకి వచ్చాను. ఇప్పుడు అది ఇక్కడైతే ఇన్ఫోలో జస్ట్ కార్డ్ తీసుకుని వచ్చాడమే. సో మోస్ట్లీ తొందరగానే అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అపాయింట్మెంట్కి వెళ్ళాలి, అది కూడా పక్కనే అనమాట. సో రెండాటికి పనికొచ్చేలా కార్ పార్కింగ్ వెతుక్కుని పెట్టుకోవాలి. ఇక్కడ జర్మనీలో పార్కింగ్లు చాలా కష్టం అనమాట, చాలా ఇబ్బంది. అన్నీ పెయిడ్ పార్కింగే, అది కూడా ఇబ్బంది అనమాట దొరకడం. సో రెండాటికి పనికొచ్చేలాగా ఒక చోటే పెట్టాను. సో ఇప్పుడైతే వెళ్ళి ఆ పని అయిపోయాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఇది వెయిటింగ్ టికెట్ అనమాట. మనకి ఏదైతే సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ క్లిక్ చేసి తీసుకోవాలి. ఇది మనకి టోకెన్ నెంబర్ వస్తుంది. మనకి మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి కదా, అలానే అనమాట. మన సర్వీస్ తగ్గట్టు మన టికెట్ తీసుకోవాలి. మనది వెయిటింగ్ అక్కడ చూసారు కదా, టీవీ ఉంది. నా నెంబరే వచ్చింది. సో అది డిస్ప్లే అవ్వగానే వెళ్ళి తీసుకోవాలి. అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. నేను చేసిన పని ఏంటంటే ఈరోజు పొద్దున్నే లేచి ఉంటాం కదా, తొందరగా పరిగెడుతూ ఉంటాము. అన్నీ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మెయిన్ అవసరం పెట్టడం ఏది ఇంపార్టెంట్ అది పెట్టుకున్నాను, అయిపోయింది. బట్ ఇంకో డాక్యుమెంట్ కూడా కావాలన్నమాట, ఇంకో అపాయింట్మెంట్ ఉందన్నాను కదా. సో దానికి మర్చిపోయాను ఇంట్లో. అవి కాపీసే. సో మనం ఆఫీస్కి వెళ్ళాక కూడా మనం ప్రింట్అవుట్ తీయచ్చు. బట్ ఇలాంటివి ఉంటాయి అనమాట. పొద్దున్నే అన్నీ యూజువల్గా అంత ఈజీగా మర్చిపోను, అన్నీ పక్క ప్యాక్ చేస్తాను. ఇది కూడా ప్యాక్ చేశాను కానీ బట్ నాకు తెలిసి నేను వచ్చే ముందు బయట పెట్టి మర్చిపోయి ఉంటాను. సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రావాలంటే టైం సరిపోదు. అలానే ఇప్పుడు టైం లేదా అంటే కరెక్ట్గా టైం సరిపోతుంది, ఇంకా టైం ఉంది నాకు. ఏం చేయలేం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ పర్లేదు, ఇది అక్కడికి వెళ్ళి కూడా ప్రింట్అవుట్స్ తీయచ్చు అనమాట. వాళ్ళకి మెయిల్లో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ప్రింట్అవుట్ తీస్తారు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో అనుకుంటున్నాను నేను అది ప్రాబ్లం కాదని. ఇది మా సిటీ మార్క్ ఫ్లాట్స్ అనమాట. సో అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే కొంచెం ఏం లేవన్నమాట. సో ఇక్కడ ఒక బుక్ స్టోర్ ఉంది, దానికి వెళ్తున్నాను. అపాయింట్మెంట్స్లోనే మొత్తం టైం అయిపోయింది అనమాట నాకు. చాలా లేట్ అయిపోయింది అనుకున్న దానికన్నా. సో ఇప్పుడైతే ఇంకా నేను క్విక్గా డిఎంకి వెళ్తున్నాను ఆ చాక్లెట్ చిప్స్ తీసుకోవడానికి. ఇది ఇందాకే తీసుకోవాల్సింది, మర్చిపోయాను నేను. ఆ చాక్లెట్ చిప్స్ ఒకటి డిఎంలో తీసుకుని ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే నివిన్ స్పోర్ట్కి తీసుకెళ్ళాలి, ఇంట్లో పనులు చేయాలి. అబ్బా చాలా పనులు ఉన్నాయన్నమాట. బట్ చెప్తున్నాను కదా, ఇంక ఇలానే ఉంటుంది పరుగుల పైన. అందుకే నాకు వ్లాగ్స్ చేయడానికి అసలు అవ్వదు అనమాట అంత ఫ్రీగా. సో ఇప్పుడైతే క్విక్గా డిఎంకి వెళ్ళి చాక్లెట్ చిప్స్ తీసుకుంటా. చాలా క్విక్గా తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇది తీసుకుని తొందరగా ఇంటికి పరిగెట్టాలన్నమాట.
సో ఇప్పుడే వచ్చానమాట ఇంటికి. అసలు చాలా టైం పట్టేసింది, అనుకున్న దానికన్నా అసలు చాలాసేపు పట్టేసింది అనమాట. సో ఇప్పుడైతే నేను క్విక్గా ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి, కొంచెం ఇల్లది సర్దాలన్నమాట. తర్వాత నివిన్ అథ్లెట్కి తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ పనులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే నేను కుకీస్ చేస్తాను కదా, నివికి కూడా చాలా ఇష్టం అనమాట. సో ముందుగా అయితే దానికోసం గీ ప్రిపేర్ చేసేస్తాను. బటర్ తీసుకొచ్చాను కదా ఇప్పుడు, సో దాంతో అయితే ముందు గీ చేసేస్తాను. మనకి గీతో అయితే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కుకీస్కి. సో అందుకనే సో ఇప్పుడైతే నెయ్యి చేసేస్తాను. అండ్ తర్వాత నెయ్యి అవుతుండగా ఈలోపు టైం ఉంటుంది కదా, ఈలోపు కొంచెం ఇల్లది సర్దేస్తా అనమాట. సో సో నేను కొంచెం పని అయితే చేసుకున్నాను. ఆల్రెడీ గీ ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ నేను చూడండి ఏంటంటే ఇక్కడ నా దగ్గర డిఎం గీ ఉందన్నమాట ఆల్రెడీ. మొన్న కూడా కుకీస్ దీంతోనే చేశాను యాక్చువల్గా చెప్పాలంటే. చూడండి ఇంకా ఉంది. ఇది సరిపోద్ది అనమాట ఇప్పుడు కుకీస్కి. మీకు చెప్తాను ఏదైతే కావాలనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కంపల్సరీ. సో మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ నేను ఇంగ్రీడియంట్స్ ఏంటి పక్కగా అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. చాలా ఈజీ అనమాట, హోమ్ మేడ్. బట్ నేను అన్నీ కొంచెం ఇదైతే నేను వైసన్ మేల్తోనే చేస్తాను. ఐ మీన్ ఇదేంటిది కేక్స్ చేసేది ఉంటుంది కదా, దాంతోనే చేస్తున్నాను అనమాట. ఫ్లోర్ నార్మల్ ఫ్లోరే, ఏమి హెల్తీ వెర్షన్ అయితే కాదు. బట్ పిల్లలకి ఇంట్లో హోమ్ మేడ్ కదా, సో బయట ఆయిల్స్ కన్నా ఇంట్లో ఇలా గీతో చేయడం మంచిదే కదా అప్పుడప్పుడు. సో దానికోసం చేస్తున్నాను అనమాట. చాక్లెట్ కుకీస్ ఏమో ఇందాక డిఎంలో తెచ్చాను కదా అది. సో ఈ ప్యాకెట్ అంతా వేసేస్తాను. చాక్లెట్ చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువ వేస్తే. అండ్ ఇంకా కొంచెం ఇది బ్రౌన్ షుగర్, మనకి కావాలంటే నార్మల్ బ్రౌన్ షుగర్ అన్న వాడచ్చు. ఇది నేను డిఎంలో తెస్తా అనమాట. సో ఆ షుగర్ యూజ్ చేస్తున్నా. దీంతో పాటు కాంబినేషన్ కొంచెం క్రిస్టలైజ్డ్ గ్రాన్యులేటెడ్ షుగర్ ఉంటుంది కదా, అది వేయాలి. ఇది కూడా బ్రౌన్ షుగరే, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. బట్ ఇది రెండు కాంబో యూజ్ చేస్తాను. ఏది ఎంత అనేది చెప్పాను కదా, కంపల్సరీ ఇస్తాను చూడండి. అండ్ ఇంకా వెనిలా ఎసెన్స్, ఒక ఎగ్ చాలన్నమాట, ఒక ఎగ్. అండ్ కొంచెం అంటే అదే బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడా ప్లస్ లిటిల్ సాల్ట్ పైన గార్నిష్కి కావాలంటే. నేనైతే గార్నిష్ చేయను, ఎందుకంటే నివికి నచ్చదు అనమాట పైన అలా ఫ్లేకీ సాల్ట్ ఉంటే. సో నేనైతే అది స్కిప్ చేస్తున్నాను. బట్ మీకు కావాలంటే కొంచెం ఫ్లేకీ సాల్ట్ అనేది పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఓవెన్ ఆల్రెడీ ప్రీహీట్ చేస్తున్నా అనమాట. సో కంపల్సరీ మీరు ప్రాసెస్ చేసుకునే ముందే ప్రీహీట్ స్టార్ట్ చేయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను మెజరింగ్ కప్స్ తీసుకుంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మెజరింగ్ కప్స్ కావాలి కదా, సో మెజరింగ్ కప్స్ అయితే తీసుకుందాము. ఎగ్జాక్ట్ గా మెజరింగ్ కప్స్ అయితే యూజ్ చేయండి. రెసిపీస్ ఏదైనా సరే, కేక్స్ అయినా ఏదైనా సరే చాలా ఈజీగా వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ మెజరింగ్ కప్స్ ఉంటే బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. అయితే ఫస్ట్ మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం విజిట్ చేసుకోవాలన్నమాట. ముందుగా హాఫ్ కప్ ఫస్ట్. సో మనకి మెల్టెడ్ బటర్ ఉంది కదా, అంటే గీ అయితే మనకి చాకో చిప్ కుకీస్ లో చాలా బాగుంటుంది అనమాట మనకి. సో వాళ్ళు మెల్టెడ్ బటర్ అంటారు, బట్ సింపుల్ గా మెల్టెడ్ బటర్ కాకుండా కొంచెం కాచిన నెయ్యి అనమాట లిటరల్ గా చెప్పాలంటే. సో ఈ ఫ్లేవర్ చిప్స్ అంటున్నా, ఈ ఫ్లేవర్ కుకీస్ కి చాలా బాగుంటాయి అనమాట. సో ఇది ఒక హాఫ్ కప్ అనమాట. ఐ థింక్ నా దగ్గర కరెక్ట్ గా ఉంది. ఇది మనకి డిఎం లో దొరుకుతుంది, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను బ్లాగ్ లో కూడా. సో దట్స్ ఇనఫ్. అండ్ దెన్ ఇప్పుడు ఇందులోకి షుగర్. అయ్యో నేను రికార్డ్ చేస్తున్నా అనుకుని మర్చిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. హాఫ్ కప్ ఈ బ్రౌన్ షుగర్ వేసాను అనమాట ఇందులో, గీలోనే వేసాను. ఇప్పుడు ఇందులోనే మనం వైట్ షుగర్, గ్రాన్యులేటెడ్ షుగర్ వేసుకోవాలి. సో అది వేస్తాం. సో గ్రాన్యులేటెడ్ షుగర్ ఏమో వచ్చేసి 1/3 కప్ అనమాట. ఇది బ్రౌన్ షుగర్ హాఫ్ వేసాం కదా, ఇది 1/3 గ్రాన్యులేటెడ్ షుగర్. ఈ ప్లేస్లో మీకు కావాలంటే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ ఉండాలని ఏం కాదు. సో నా బేకింగ్ వచ్చేసి మెస్సీ ఉంటుంది అనమాట. ఏమంటారు దాన్ని, యాస్థెటిక్ గా అయితే నా దగ్గర ఏమి ఉండవు షార్ట్స్ అలాగా. సో ఇప్పుడు షుగర్ని బాగా మనం ఇందులో విస్క్ చేయాలి. సో మనం ఇప్పుడు షుగర్ని బాగా విస్క్ చేయాలన్నమాట. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. గీ అండ్ షుగర్ రెండు ఉన్నాయన్నమాట. సో వైట్ షుగర్ అండ్ ఇంకా బ్రౌన్ షుగర్, దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి మనం. ఇంకా ఈ లిటరల్ గా చెప్పాలంటే గీలో మంచిగా కరిగిపోవాలన్నమాట. అప్పటి వరకు విస్క్ చేసుకోవాలి. నేను ఇంకా ఎలక్ట్రిక్ టైం యూజ్ చేయట్లేదు, హ్యాండ్ విస్కర్ సరిపోతుంది కుకీస్ కి. ఇలా మన చేతితోనే చేసుకోవచ్చు, బాగా వస్తాయి అన్నమాట. ఇంకా దీంట్లోనే మనం విస్క్ చేసుకుంటున్నాం కదా మంచిగా, అందులోనే ఒక ఎగ్ వేసేద్దాము.
జస్ట్ మనకి ఏదైనా ప్రాసెస్ ఒకటే, కేక్స్ అయినా ఏదైనా సరే ముందు మనం షుగర్ అండ్ ఇంకా బటర్ ఆయిల్ అవన్నీ మిక్స్ చేస్తాం కదా, అది చేసిన తర్వాత కొంచెం ఎగ్ అండ్ దెన్ వెనీలా వచ్చేసి 1 టీ స్పూన్. నేను జస్ట్ ఇనఫ్ వేసేస్తున్నాను ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. సో మీరు చూసుకుని వేసుకోండి, కొంచెం మంచిగా మెజర్ చేసుకుని. సో వెనీలా ఎగ్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఇంకా మోస్ట్లీ నాకు తెలిసి సో ఫైనల్గా వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ. చూసారా ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి మంచిగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు బాగా విస్క్ చేసుకున్నాం కదా, ఇలా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ లాగా. ఇంకా కావాలంటే ఇంకా విస్క్ చేసుకోవచ్చు, బట్ నాకు అంత ఓపిక పేషెన్స్ బలం ఉండదన్నమాట, ఈ చేతితో విస్క్ చేస్తా కాబట్టి. సో ఇదైతే సరిపోవచ్చు కుకీస్కి, మరీ అంత కేక్ లాగా మనకేం అవసరం లేదనమాట. సో ఇదైతే ఇలా విస్క్ చేసుకున్నాను. అండ్ దీని తర్వాత మనకు కావాల్సింది ఫ్లోర్ అండ్ ఇంకా బేకింగ్ సోడా అనమాట. ఇవి 2 యాడ్ చేసి మన చాకో చిప్స్ యాడ్ చేసేసుకోవడమే. సో చెప్పినట్టుగానే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ సీవ్ చేయాలి, మెయిన్ థింగ్. అది తీస్తాను జస్ట్ ఇక్కడే. గాట్ ఇట్. సో ఇది వచ్చేసి సీవ్ చేయాలన్నమాట ఇందులో ఫ్లోర్. నేను అంతా మెస్సీ బేకన్ కాబట్టి అలా ఇలా ఉంటుంది, సో ఏమనుకోకండి. ఎవరైనా ఇలా చెప్పుకుంటారో లేదో తెలీదు, నేనైతే యాస్థెటిక్ బేకర్ కాదనమాట, మెస్సీ బేకర్ని. కానీ అన్నీ చేస్తా, టేస్ట్ అయితే మాత్రం అన్నీ బాగా వస్తాయి. సో మీకు యాస్థెటిక్గా చూపించి అది టేస్ట్ లేకపోతే నేనేం చేయలేను కదా. సో 1 and 1/4 అన్నమాట. సో 1 and 1/4 ఫ్లోర్ అయితే వేసేయాలి ఇందులో. కంపల్సరీ ఇలా లెవెల్ అవుట్ చేయాలన్నమాట ఫ్లోర్ని. సో అది ఎగ్జాక్ట్గా వస్తుంది. అండ్ ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ సోడా. మిమ్మల్ని నేను ఏం చెప్పాను, మెజరింగ్వి కంపల్సరీ ఉండాలని చెప్పాను కదా కప్స్. బట్ నేను చూడండి ఇప్పుడు నా దగ్గర టీ స్పూన్స్ ఉండవు అనమాట మెజరింగ్. బేకింగ్ సోడా అవి నేను గ్రామ్స్ అయితే చూసి వేస్తాను, ఎందుకంటే ప్యాకెట్ పైన మనకి ఇక్కడ ఉంటుంది అనమాట ఈజీగా. సో గ్రామ్స్ తెలుస్తుంది ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువ పెద్దగా అయితే మనం మొత్తం శాషెట్ అంతా వేసేయచ్చు ఇలా ప్యాకింగ్ అంతా. సో ఒక గొడవ ఉండదు. బట్ ఇలాంటివి 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ అంటేనే మనకి ఈ 2 స్పూన్లు తప్ప నా దగ్గర వేరే లేవు. సో వీటితోనే అడ్జస్ట్ చేసి ఉజ్జాయింపుని వేసేస్తా అలా. ఐ థింక్ అది ఇనఫ్ 1 టీ స్పూన్ అనమాట. అది దీనికి ఇది సరిపోదు. సో మళ్ళీ వీటిని ఇలా విస్క్ చేసేయడమే. సో ఇదంతా మనం ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవడం. ఇది కేక్లకు బ్యాటర్లా రాదు కదా, కుకీస్ కదా. ఇది డో మనకి చపాతీ పిండి కన్నా మెత్తగా వస్తుంది అనమాట, డోలా వస్తుంది. ఇది బ్యాటర్ కాదు, డో అలా రావాలన్నమాట మనకి ఇది. సో ఇక్కడి నుంచి నేను చేత్తో కలిపేస్తాను. ఆల్మోస్ట్ విస్కర్తోనే కలిపేసాను, బట్ ఇది కొంచెం చేత్తో కలిపితే బాగా వస్తుంది. అలానే చేత్తోనే మనం రోల్స్ చేసుకుని పెట్టుకుంటాం కదా. ఇప్పుడు చేత్తో కలిపే ముందుగానే చాకో చిప్స్ ఓపెన్ చేసుకుంటాను. ఇది 100 grams అనమాట. ఇది చాకో చిప్ 100 grams వేసేద్దాం. చాక్లెట్ ఎప్పుడు తక్కువ అవ్వదు కదా, అది ఏమైనా సరే మనకి చాక్లెట్స్ ఎప్పుడు తక్కువ అవ్వదు ఈ ప్యాకెట్. సో పైన డెకరేషన్ చేయడానికి అవేం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ డోలోనే కలిపేయడమే మనం. వేసుకొని చేత్తో కలిపేసుకుందాం. అండ్ మా మేడంతో ఎందుకు నేను ఈ వీడియో బేకింగ్ కానీ ఇలాంటివి ఎందుకు చేయనంటే, దాంతో చేసే ఓపిక నాకు ఉండదు, చాలా పేషెన్స్ కావాలన్నమాట నివితో చేయడానికి. ఇమాజిన్, అసలు నివి సైలెంట్ పిల్ల అయినా సరే తనతో నాకు చాలా పేషెన్స్ కావాలి. కానీ అదే పాప కొంచెం హైపర్ పాప అయితే మాత్రం ఎంత ఓపిక కావాలో ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి. సో అందుకనమాట. అండ్ దట్టు కూడా ఇది మెయిన్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ అందరూ అడుగుతున్నారు రెసిపీ షేర్ చేయమని, బట్ నాకు టైం దొరకదు అనమాట. టైం దొరికినప్పుడు ఇలాగా వీలు చూసుకుని చేయడానికి టైం పడుతుంది. సో అందుకే అనమాట ఈరోజు ఎలా అయినా మీకు చేసి చూపిద్దాం. అండ్ నివికి పెట్టను, ఎందుకంటే తనకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకనే షేర్ చేస్తున్నా అనమాట. సో ఇలా చూసారు కదా, డో అయిపోయింది ఇలాగా కుకీ డో. దీన్ని మనం చిన్నగా బాల్స్ చేసుకుని చూపిస్తా ఉండండి మీకు. ఒక్క నిమిషం, నేను ఒక్కదాన్నే కదా వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు, సో అందుకే కొంచెం కష్టమవుతుంది అనమాట బ్రేక్స్. అందుకే సో ఇలా మనం పార్చ్మెంట్ పేపర్ వేసుకుంటాం కదా, బేకింగ్ షీట్. సో ఇది మనం ఏమి కుకీ షేప్ ఏం చేయకూడదు అనమాట. మనం ఇలాగ ఒక చిన్న బాల్, మనకి కుకీ సైజెస్ బట్టి సో చిన్న బాల్ లా చేసుకుని ఇలా మనం లేయర్ చేసుకోవడమే. చూసారా, సో అలా చిన్న బాల్స్ వేసుకుని పెట్టేసుకోవడం అనమాట. అది మనం
బేకింగ్ చేసుకుంటాము. బేకింగ్ చేసుకుంటే కుకీ షేప్ వస్తుంది. ఆ బాల్ కాస్త ఇలా కరిగి కుకీ షేప్ వస్తుంది అనమాట. సో చాలా సింపుల్ చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే పిండి కలుపుకొని పెట్టుకోవడమే ఓవెన్లో. యా చూసారు కదా, ఇంతే అనమాట. ఇలా బాల్స్ కింద చేసుకుని పెట్టేసుకోవాలి. చూడడానికి సున్నుండ్లా ఉన్నాయి కదా, తినడానికి కూడా అలానే ఉంటాయి చెప్పాలంటే. మనం ఉత్తి డో తిన్నామంటే సేమ్ మనం సున్నుండి తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. నెయ్యి వేస్తాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇలా బేక్ అయినప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నవి కొంచెం దూరం స్పేషియస్గా పెట్టుకోండి. ఒకటి అంటుకుంటాయి మోస్ట్లీ, బట్ అవి తర్వాత బేక్ అయిన తర్వాత విరగొడితే బాగానే విరుగుతాయి అనమాట. సో యా ఇదనమాట. ఇప్పుడు దీన్ని బేక్ చేసేసుకోవడమే. సో ఇప్పుడైతే బేకింగ్లో పెట్టేస్తాను. ఇది ఎంతోసేపు కాదు, ఒక 12 minutes చాలన్నమాట. ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది కదా ఇది. సో జస్ట్ ఇది ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడైతే బేకింగ్ పెట్టేశాను కదా, 12 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత కుకీస్ ఎలా వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను. అవి పెట్టాం కదా, చూడండి ఎలా మెల్ట్ అవుతున్నాయో. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు. సో మేబీ ఇక్కడ నుంచి చూడండి, అవి లడ్డూల్లో పెట్టాం కదా, అవి మెల్ట్ అవుతున్నాయి అనమాట. సో అంతే, ఒక 10 minutesలో అయిపోతాయి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ. ఇంకా తీసేద్దాము. మంచి స్మెల్ అయితే వస్తుంది. సో చూడండి, ఇదిగోండి కుకీస్ అయితే అయిపోయినాయి. బట్ ఇంకా మధ్యలో మీరు చూస్తే కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట. అదేం కాదు, వేడి మీద ఉన్నాయి కదా అందుకే. సో మనం ఇలా చల్లారిపోనిస్తే శుభ్రంగా మనకి బాగుంటాయి. ఇది చూడండి, ఇవి అంటుకోకుండా కదులుతున్నాయి చూడండి ఇవన్నీ. సో కుకీస్ అయితే పర్ఫెక్ట్ బేక్ అయినాయి. సో మొత్తం ఇప్పుడే చెప్పాను కదా, కావాలంటే మీరు కొంచెం గ్రాన్యులేటెడ్ ఏమంటారు ఫ్లేకీ సాల్ట్, గ్రాన్యులేటెడ్ కాదు. సో మీరు కావాలంటే ఫ్లేకీ సాల్ట్ కొంచెం పైన గార్నిష్ చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే టేస్ట్కి. బట్ నివి అసలు తినదు కాబట్టి అలాగా ఇలా చేశాను. చాలా బాగున్నాయి. సింపుల్ చాక్లెట్ చిప్ కుకీస్ అనమాట. పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కదా, పిల్లలే కాదు మాకు కూడా చాలా ఇష్టం ఇంట్లో. బట్ బయట తింటే మనకి ఆ గిల్ట్ ఉంటుంది కదా, ఏమేమి ఆయిల్స్ వాడతారో, షుగర్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. సో ఇదైతే మనం ఇంట్లో హోమ్ మేడ్ హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. షుగర్ అయినా సరే ఇంట్లో చేస్తాం కాబట్టి ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ దట్ ఈజీ రెసిపీ, మనం ఏం ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతాయి అనమాట. మనకి మంచిగా ఈవినింగ్ టీలో కానీ కాఫీలో కానీ అయితే పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఇది నచ్చిందా రెసిపీ అన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఇలాంటివి రెసిపీస్ ఇంక్లూడ్ చేయమంటారో లేదో వ్లాగ్స్లో కూడా నాకు చెప్పండి. సో నేను ట్రై చేస్తూ ఉంటాను ఇలాగా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయడానికి. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, bye bye.